శేఖర్ గారు నమస్కారం అండి. శుభోదయం శుభోదయం. ఇవాళ నేను చెప్పమంటారా మీరు చెప్తారా? మీరు చెప్పండి సార్, కొంచెం ఆరోగ్యం బాగాలేదు. అలాగే ఏమైంది మళ్ళీ సడన్ గా ప్లస్ సెవెన్ శుక్రవారం పూజలు అన్నీ ఉన్నాయి. అవునండి, కొంచెం జ్వరంగా ఉందండి. నాకు పడుకోండి సార్, రెస్ట్ తీసుకుని. నేను ఒక రోజు ఫుల్ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. లేదండి, మనం ఇప్పుడు ముగ్గురు ఉన్నాం. మళ్ళీ మనం రాకపోతే గురుగారు మళ్ళీ కొంచెం బాధపడతారు, అందుకని వచ్చాను. రేపటిది అన్ని క్యాన్సిల్ అయిపోయాయండి నావి. ఏమో వాళ్ళు రెండు ఉన్నింది, వాళ్ళిద్దరికేమో ఇంట్లో లేరంట. పీరియడ్స్ వాళ్ళకి పీరియడ్స్ వచ్చాయన్నారు, అందుకని ఇద్దరు మానేశారు. హలో, నమస్కారం గురుగారు. వచ్చేసారండి. ప్రారంభిద్దామా? గురుగారు ప్రారంభించండి. అలాగే ప్రారంభించండి. ఎవరో కూడా చెప్పండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్య అవతు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం యజమానస్య పితుః చెప్పేసేయండి. ఓం యజమానస్య పితుః ప్రాతి సంవత్సరేకమితాహాఖ్యామ శ్రాద్ధే పితృపితామహ పితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్ధ ఆదిత్య రూపాణాం ఏతేషాం గయా అన్న శ్రాద్ధేనైవ అక్షయతృత్ భూత్వా పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధిరస్మితి భవంతో భ్రవంతు. యజమానస్య పితॄణాం పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధిరస్తు. సవ్యం యథాకాల దత్తమస్తు. సర్వం సగుణమస్తు. ఓం నమో దేవేభ్యః స్వధా పితృభ్యః. నమో దేవేభ్యః స్వధా పితృభ్యః. నమో దేవేభ్యః స్వధా పితృభ్యః. నమో విష్ణవే. నమో విష్ణవే. నమో విష్ణవే. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురుషో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వభూతిషు తం యజ్ఞస్తం వశష్కారస్తమింద్రస్తగుం రుద్రస్తగుం విష్ణుస్తం బ్రహ్మ త్వం ప్రజాపతిః త్వం తతాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూద్భువస్సు భరోం. ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః. ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః. సింధవః 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 సింధవః. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః.
సింధవః 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 మధుక్షరంతి సింధవః మధుక్షదంతి సింధవః మాధ్వీర్న చెప్పండి. మధుక్షరంతి సింధవః మధుక్షదంతి సింధవః మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషధీః మాధ్వేన సంతోషధీః మాధ్వీర్న సంతోషధీః మాధ్వేన సంతోషధీః 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 మాధ్వీర్న సంతోషధీః మాధ్వేన సంతోషధీః సంతో కిందకంటున్నారండి, అనుదాత్తం చెబుతున్నారు. సా అనుదాత్తం చెప్పండి. తో స్వరితం, షా అనేటువంటి ఉదాత్తం. అలాగే మాధ్వేన సంతోషధీః 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 మాధ్వీర్న సంతోషధీః మాధ్వేన సంతోషధీః మాధ్వేన సంతోషధీః మళ్ళీ పోతు సంతో అంటున్నారు, సంతోషధీ అంటున్నారు మీరు. సంతోషధీః 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 మధుద్యౌరస్తు మాధ్వీర్న మధునక్తముతోషసి 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 మధుమత్పార్థివగుం రజః మధుమత్పార్థివగుం రజః మధుమత్పార్థివగుం రజః మధుద్యౌరస్తు నః పితా మధుద్యౌరస్తు నః పితా మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః. అస్థు ఒత్తు లేదండి, అస్తు సూర్యః అస్తు సూర్యః అస్తు సూర్యః. మాధ్వేర్గావో భవంతు నః మాద్గర్భావో భవంతు నః మాద్గర్భావో భవంతు నః. మధు 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 సర్వం మధ్వస్తు మధు 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 సర్వం మధ్వస్తు మధు 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 సర్వం మధ్వస్తు. ఓం శ్రద్ధాయా ఆం ప్రాణే నివిష్టో మృతం జోమి ఓం శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో మృతం జుహోమి. ఓం శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయామపానే నివిష్టో మృతం జుహోమి శ్రద్ధాయామపానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయామపానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయాం యానే నివిష్టో మృతం జుహోమి శ్రద్ధాయాం ధ్యానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయాం ధ్యానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయాముదానే నివిష్టో మృతం జుహోమి శ్రద్ధాయాముదానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయాముదానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయాగుం సమానే నివిష్టో మృతం జుహోమి శ్రద్ధాయాగం సమానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయాగం సమానే నివిష్టో మృతం జుహోమి. బ్రహ్మణిమ ఆత్మామృతత్వాయ
ब्रह्मणि महात्मामृतत्वाय ब्रह्मणि महात्मामृतत्वाय यथा सुखं परिषेचनम् यथा सुखं परिषेचनं यथा सुखं परिषेचनम् ॐ ॐ भूर्भुवस्सुवः भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो भर्गो देवस्य धीमहि भर्गो देवस्य धीमहि भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् మళ్ళీ ఇంకో మాట చెప్పండి. సత్యం త్వర్తేన ఓం భూర్భువస్సువః మళ్ళీ చెప్పండి. అలాగే ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వత్తేన పరిషించామి సత్యం త్వర్తేన పరిషించామి సత్యం త్వర్తేన పరిషించామి యజమానస్య పితృపితామహ ప్రపితామహేభ్యః అమృతమస్తు పురూరవార్తవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యః అమృతమస్తు విష్ణవే అమృతమస్తు ఇయం భూర్గయా ఏతే బ్రాహ్మణా గదాధరా. యజమానస్య పితృపితామహ ప్రపితామహేభ్యః అమృతమస్తు పురోదవాద్దవ సంజ్ఞక పురోదవాద్దవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యః అమృతమస్తు విష్ణవే అమృతమస్తు ఇయం భూర్గయ ఏతే బ్రాహ్మణా గదాధరాః. యజమానస్య పితృపితామహ ప్రపితామహేభ్యః అమృతమస్తు. ప్రజేభ్యः అంటున్నాను, ఒత్తు చెప్పాలి సార్ అక్కడ. పితృపితామహ ప్రపితామహేభ్యः అమృతమస్తు. యజమానస్య పితృపితామహ ప్రపితామహేభ్యః అమృతమస్తు పురోదవాద్దవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యః అమృతమస్తు విష్ణవే అమృతమస్తు ఇయం భూర్గయ ఏతే బ్రాహ్మణా గదాధరాః. ఏకో విష్ణుర్మహద్భూతం పృథక్ భూతాన్యనేకశః. ఏకో విష్ణుర్మహద్భూతం పృథక్ భూతాన్యనేకశః. ఏకో విష్ణుర్మహద్భూతం పృథక్ భూతాన్యనేకశః. త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. త్రిలోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. త్రిలోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. అనేన పితృరూపీ శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రీయతాం తత్సతు బ్రహ్మార్పణమస్తు అమృతో పస్తరణమసి. అనేన పితృరూపీ శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రీయతాం తత్సద్బ్రహ్మార్పణమస్తు అమృతోపస్తరణమసి. అనేన పితృరూపీ శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రీయతాం తత్సద్బ్రహ్మార్పణమస్తు అమృతోపస్తరణమసి. శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో మృతంజోమి శివో మా విషాప్రదాయ ప్రాణాయ స్వాహా. ఓం శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో మృతం జుహోమి శివో మా విషాప్రదాయ ఓం ప్రాణాయ స్వాహా. ఓం శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో మృతం జుహోమి శివో మా విషాప్రదాయ ఓం ప్రాణాయ స్వాహా. ఓం శ్రద్ధాయామపానే నివిష్టో మృతంజోమి శివో మా విషాప్రదాయ ఓం అపానాయ స్వాహా. ఓం శ్రద్ధాయామపానే నివిష్టో మృతం జుహోమి శివో మా విషాప్రదాయ ఓం అపానాయ స్వాహా. ఓం శ్రద్ధాయామపానే నివిష్టో మృతం జుహోమి శివో మా విషాప్రదాయ ఓం అపానాయ స్వాహా. ఓం శ్రద్ధాయాం యానే నివిష్టో మృతంజోమి శివో మా విషాప్రదాయ ఓం యానాయ స్వాహా. ఓం శ్రద్ధాయాం వ్యానే నివిష్టో మృతం జుహోమి శివో మా విషాప్రదాయ ఓం వ్యానాయ స్వాహా.
ఓం శ్రద్ధాయాం వ్యానే నివిష్టోమృతం జుహోమి శివో మా విసాపదాహాయ ఓం ధ్యానాయ స్వాహ ఓం శ్రద్ధాయాముదానే నివిష్టోమృతం జుహోమి శివో మా విషాప్రదాయ ఉదానాయ స్వాహా. ఓం శ్రద్ధాయాముదానే నివిష్టోమృతం జుహోమి శివో మా విసాపదాహాయ ఓం ఉదానాయ స్వాహ గురుగాండి అది చెప్పండి. మీరు ఓకే కదండి, లేదంటే మేము చెప్తుంటాం, లేకపోతే మీరు కరెక్ట్ చేయండి. ఏం పర్వాలేదండి, చెబుతున్నాను లేండి, ఏం పర్వాలేదు. ఓం శ్రద్ధాయ చెప్పండి. శ్రద్ధాయానే నివిష్టోమృతం జోమి శివో మా విజాప్రదాయ ఉదానాయ స్వాహా. ఓం శ్రద్ధాయాముదానే నివిష్టోమృతం జుహోమి శివో మా విసాపదాహాయ ఓం ఉదానాయ స్వాహ ఓం శ్రద్ధాయాముదానే నివిష్టోమృతం జుహోమి శివో మా విసాపదాహాయ ఓం ఉదానాయ స్వాహ ఉద్దాన అంటున్నారండి, ఊ కూడా కిందకే. ఉద్దాన ఉద్దానాయ స్వాహా. ఉదానాయ స్వాహ ఉదానాయ స్వాహ శ్రద్ధాయా గుంసమాదే నివిష్టోమృతం జోమి శివో మా విషాప్రదాయ సమానాయ స్వాహా. ఓం శ్రద్ధాయాగం సమానే నివిష్టోమృతం జుహోమి శివో మా విసాపదాహాయ ఓం సమానాయ స్వాహ ఓం శ్రద్ధాయాగం సమానే నివిష్టోమృతం జుహోమి శివో మా విసాపదాహాయ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణిమ ఆత్మామృతత్వాయ యథా సుఖం జుషత్వం జుషావహే. బ్రహ్మణిమ ఆత్మామృతత్వాయ యథా సుఖం జుషధ్వం జుషావహే బ్రహ్మణిమ ఆత్మామృతత్వాయ యథా సుఖం జుషధ్వం జుషావహే కలౌ కలికృతాం దోషాన్ ద్రవ్యదేహాత్మ సంభవాను. కలౌ కలికృతాన్ దోషాన్ ద్రవ్యదేహాత్మ సంభవాన్ కలౌ కలికృతో దోషాన్ ద్రవ్యదేహాత్మ సంభవాన్. మళ్ళీ చెప్పండి ఒక మాట, మళ్ళీ చెప్పండి. కలౌ కలికృతాన్ దోషాన్ ద్రవ్యదేహాత్మ సంభవాన్ సర్వాన్ హరతి చిత్తస్థో భగవాన్ దేవకీ సుతః. సర్వాన్ హరతి చిత్తస్థో భగవాన్ దేవకీ సుతః సర్వాన్ హరతి చిత్తస్థో భగవాన్ దేవకీ సుతః. మంత్ర మధ్యే క్రియా మధ్యే విష్ణో స్మరణ పూర్వకం. మంత్ర మధ్యే క్రియా మధ్యే విష్ణు స్మరణ పూర్వకం మంత్ర మధ్యే క్రియా మధ్యే విష్ణు స్మరణ పూర్వకం. యత్కించిత్ క్రియతే కర్మ తత్కోటి గుణితం భవేత్. యత్కించత్ క్రియతే కర్మ తత్కోటి గుణితం భవేత్ యత్కించత్ క్రియతే కర్మ తత్కోటి గుణితం భవేత్. యత్కించా కాదండి, యత్కించిత్ క్రియతే కర్మ. యత్కించిత్ క్రియతే కర్మ తత్కోటి గుణితం భవేత్ యత్కించిత్ క్రియతే కర్మ తత్కోటి గుణితం భవేత్. అపేక్షితం యాచితవ్యం యాచ్యం చైవానపేక్షితం. అపేక్షితం యాచితవ్యం త్యాజ్యం చైవానపేక్షితం అపేక్షితం యాచితవ్యం త్యాజ్యం చైవానపేక్షితం. ఉపవిశ్య సుఖేనైవ భోక్తవ్యం స్వస్థమానసైః. ఉపవిశ్య సుఖేనైవ భోక్తవ్యం స్వస్థమానసైః ఉపవిశ్య సుఖేనైవ భోక్తవ్యం స్వస్థమానసైః. విద్యమాన శాకపాక పదార్థేషు యద్రోచతే తద్గ్రాహ్యం. విద్యమాన శాకపాక పదార్థేషు యద్రోచతే తద్గ్రాహ్యం విద్యమాన శాకపాక పదార్థేషు యద్రోచతే తద్గ్రాహ్యం. యన్న రోచతే తత్యాజ్యం సుఖేన మౌనేన భోక్తవ్యం. యన్న రోచతే తత్యాజ్యం సుఖేన మౌనేన భోక్తవ్యం యన్న రోచతే తత్యాజ్యం సుఖేన మౌనేన భోక్తవ్యం.
సుఖేన మౌనేన భోక్తవ్యం యన్న రోచతే తత్యాజ్యం. యన్నదోచతే తత్యాజ్యం సుఖేన మౌనేన భోక్తవ్యం. యన్నదోచతే తత్యాజ్యం సుఖేన మౌనేన భోక్తవ్యం. అంతే. యదస్వాస్య క్రమిషో యతస్వస్య క్రమిషో యతస్వస్య క్రమిషో మక్షికాశయద్వాస్వరౌ మక్షికాసయద్వాస్వధౌ మక్షికాసయద్వాస్వధౌ స్వధితౌ రిప్తమస్తి స్వధితౌ హృప్తమస్తి స్వధితౌ హృప్తమస్తి. రిప్త రిప్త అంటున్నారు మీరు. రి ఒకటే అనుదాతం. స్వధితౌ రిప్తమస్తి. స్వధితౌ హృప్తమస్తి. స్వధితౌ రిప్తమస్తి. స్వధితౌ హృప్తమస్తి. స్వధితౌ హృప్తమస్తి. స్వధితౌ రిప్తమస్తి. స్వధితౌ హృప్తమస్తి. స్వధితౌ హృప్తమస్తి. ఇక్కడ మాత్రం పోతున్నదండి. యద్ధస్తయోష్యమితుర్యన్నఖేషు యద్దస్తయో సమితుర్యన్నఖేషు యద్దస్తయో సమితుర్యన్నఖేషు సర్వాతే అపి దేవేష్వస్తు. సర్వాతే అపి దేవేష్వస్తు. సర్వాతే అపి దేవేష్వస్తు. అపి దేవేష్వస్తు. అపి దేవేష్వస్తు. అపి దేవేష్వస్తు. మక్షిగా బాధా నివృత్తిరస్తు. మక్షికా బాధా నివృత్తిరస్తు. మక్షికా బాధా నివృత్తిరస్తు. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనావితి యజమానస్య విదుః ప్రతి సంవత్సరీకమృతాఖ్యాన్నస్యార్థే యావత్ బ్రాహ్మణ భోజన పర్యంతం తావతు రాక్షస బాధా నివారణార్థం పితృసూక్తాన్ వాచయిష్యే. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనావీతి యజమానస్య పితుః ప్రతి సంవత్సరైకమృతాఖ్యాన్నశ్రాద్ధే యావత్ బ్రాహ్మణ భోజన పర్యంతం తావత్ రాక్షస బాధా నివారణార్థం పితృసూక్తం కరిష్యే. పితృసూక్తాన్ వాచయిష్యే. పితృసూక్తాన్ వాచయిష్యే. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనావీతి యజమానస్య పితుః ప్రతి సంవత్సరైకమృతాఖ్యాన్నశ్రాద్ధే యావత్ బ్రాహ్మణ భోజన పర్యంతం తావత్ రాక్షస బాధా నివారణార్థం పితృసూక్తాన్ వాచయిష్యే. సవ్యం ఆశ్రావయా. సవ్యం బ్రాహ్మణైః సహ ఆశ్రావయిష్యే. ఆశ్రావయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. కంఠశుద్ధిం కృత్వా గాయత్ర్యా అనుజ్ఞాం అనుబ్రూహి. ఓం కంఠశుద్ధిం కృత్వా గాయత్ర్యాః అనుజ్ఞాం అనుబ్రూహి. ఓం కంఠశుద్ధిం కృత్వా గాయత్ర్యాః అనుజ్ఞాం అనుబ్రూహి. ఓం భూర్భువః చెప్పండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః. ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః. సింధవః. సింధవః సింధవః. మళ్ళీ ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః. 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 స్వరితం చెప్పాలి సార్, అంతకంటే ఏం లేదు. సింధ వహ అనేటువంటిది స్వరితం. సింధవః. సింధవః సింధవః. మధుక్షరంతి సింధవః. మధుక్షరంతి సింధవః. మధుక్షరంతి సింధవః. మాధ్వీర్న సంతోషాధీః. మాధ్వేన సంతోషధీః. సంతోషాధీః. మాధ్వీర్న సంతోషాధీః. మాధ్వీర్న సంతు ఓషధీని పద విభాగం వస్తుందండి. మాధ్వీర్న సంతోషాధీః. మాధ్వేన సంతోషధీః. మాధ్వేన సంతోషధీః. మళ్ళీ ఇంకో మాట. మాధ్వేన సంతోషధీః. సంతోష సంతోష సంతోషధీః. 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 మధునక్త మూతోషసి. మధునక్త భూతోషసే. మధునక్త భూతోషసే. మధు మత్పార్థివ గుమ్రజః. మధు మత్పాది భగుం రజః. మధు మత్పాది భగుం. మధు మా పార్థి మధు మా పార్థివ గుమ్రజః. మధు మత్పాది భగుం రజః. మధు రజః. రజః. మత్పాది భగుం రజః. మళ్ళీ మధు మత్పాది భగుం రజః. మధుద్యౌరస్తు నః పితా. మధుజౌరస్తు నః పితా. మధుజౌరస్తు నః పితా. అందరితో చెప్పండి. మధుజౌరస్తు నః పితా. మధుజౌరస్తు నః పితా. మధుజౌరస్తు నః పితా. మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః. మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః. మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః. మాధ్వేర్గావో భవంతు నః. మాధ్యర్భవో భవంతు నః. మాధ్యర్భవో భవంతు నః. మాధ్వీః. మాధ్వీర్గావో. మాధ్వేర్గావో. మాధ్యర్భవో. మాధ్యర్భవో భవంతు నః. భవంతు నః. భవంతు నః. అక్షన్నమన్మదంత. అక్షన్నమీమదంత. అక్షన్నమీమదంత. హ్యవ ప్రియా అధూషత. యవ ప్రియా అధూషత. యవ ప్రియా అధూషత. అస్తోషత స్వభానభో. అస్తోషత స్వభానభో. అస్తోషత స్వభానభో. విప్రాణవిష్ఠయామతి. విప్రాణవిష్టయమతి. విప్రాణవిష్టయమతి. యోజాన్వింద్రతే హరి. యోజాన్విందతే హరి. యోజాన్విందతే హరి.
మయా మయా కృతం కృతం శాస్త్రం సంపన్నం సుసంపన్నం ఏతత్ శ్రాద్ధే పదార్థేషు యదిష్టం తత్ ప్రష్టవ్యం. మయా కృతం శ్రాద్ధం సంపన్నం సుసంపన్నం ఏతచ్చార్థే పదార్థేషు యదిష్టం తత్ప్రష్టవ్యం సర్వం సంపూర్ణం. మయా కృతం శ్రాద్ధం సంపన్నం సుసంపన్నం ఏతచ్చార్థే పదార్థేషు యదిష్టం తత్ప్రష్టవ్యం సర్వం సంపూర్ణం. ప్రస్థ ఒత్తు లేదండి, ప్రస్తవ్యం, ప్రస్తవ్యము అంతే. అలాగే ప్రష్టవ్యం యదిష్టం ప్రష్టవ్యం. అడగవలసింది అంతే. తత్ ప్రష్టవ్యం సర్వం తత్ప్రష్టవ్యం సంపూర్ణం. తత్ప్రష్టవ్యం సర్వం ప్రాచీనావీతి సంపూర్ణం. ప్రాచీనావీతి పితృపితామహ ప్రపితామహ తృప్తాస్థ తృప్తాస్థ తృప్తాస్మః. యజమానస్య పితృపితామహ ప్రపితామహాః తృప్తాస్తా తృప్తాస్తా తృప్తాస్మః. యజమాన్ ప్రాచీన వీతి తృప్తాస్థ విడిగా రెండు చెప్పి తృప్తాస్మః విడిగా చెప్పండి, తేలిగ్గా అలాగే. ఉండు. ప్రాచీన తృప్తాస్థ వీతి తృప్తాస్థ తృప్తాస్మః. ప్రాచీన వీతి యజమానస్య పితృపితామహ ప్రపితామహాః తృప్తాస్తా తృప్తాస్తా తృప్తాస్మః. అది అలా చెప్పండి. ఓం అసంస్కృత ప్రమీతాయే ఓం అసంస్కృత ప్రమీతాయే ఓం అసంస్కృత ప్రమీతాయే త్యాగిన్యో యాః కులస్త్రియః త్యాగిన్యో యాః కులస్త్రియః త్యాగిన్యో యాః కులస్త్రియః దాస్యామి తేభ్యో వికిలమన్నం దాస్యామి తేభ్యో వికిలమన్నం దాస్యామి తేభ్యో వికిలమన్నం తాభ్యశ్చ పైతృకం తాభ్యశ్చ పైతృకం తాభ్యశ్చ పైతృకం. అప్రదక్షిణం పరిశిచ్య సవ్యం పురూరవార్ధవ సంయక విశ్వే దేవాః తృప్తాస్థ తృప్తాస్థ తృప్తాస్మః. అప్రదక్షిణం పరిశిచ్య సవ్యం పురోరవార్ధవ సంజ్ఞక విశ్వే దేవాః తృప్తాస్త తృప్తాస్త తృప్తాస్మః. అప్రదక్షిణం పరిశిచ్య సవ్యం పురోరవార్ధవ సంజ్ఞక విశ్వే దేవాః తృప్తాస్త తృప్తాస్త తృప్తాస్మః. ఓం అసోమపాశ్చ యే దేవాః ఓం అసోమపాశ్చ యే దేవాః అసోమపాశ్చ యే దేవాః యజ్ఞభాగ వివర్జితాః యజ్ఞభాగ వివర్జితాః యజ్ఞభాగ వివర్జితాః తేషామన్నం ప్రదాస్యామి తేషామన్నం ప్రదాస్యామి తేషామన్నం ప్రదాస్యామి వికిలం వై ఈశ్వదైవికం వికదం వైశ్వదైవికం వికదం వైశ్వదైవికం. పరిశిచ్య ప్రాచీన వీతి దేవపితృమధ్యే ప్రోక్ష్య దక్షిణాగ్రాం దర్భానాస్తీర్య తేషు తిలోదకన్నినీయ. పరిశిచ్య ప్రాచీన వీతి దేవపితృమధ్యే ప్రోక్ష్య దక్షిణాగ్రాన్ దర్భానా స్త్రీయ తేషు తిలోదకం నినీయ. పరిశిచ్య ప్రాచీన వీతి దేవపితృమధ్యే ప్రోక్ష్య దక్షిణాగ్రాన్ దర్భానా స్త్రీయ తేషు తిలోదకం నినీయ. చెప్పండి. తేషు తిలోదకన్నినీయ. తేషు తిలోదకం నినీయ. ఏ అగ్నిదగ్ధా ఏనగ్నిదగ్ధా ఏ అగ్నిదగ్ధ ఏనగ్నిదగ్ధ ఏ అగ్నిదగ్ధ ఏనగ్నిదగ్ధ ఏ వా జాతాః కులే మమ ఏవ జాతాః కులే మమ ఏవ జాతాః కులే మమ భూమౌ దత్తేన పిండేన భూమౌ దత్తేన పిండేన భూమౌ దత్తేన పిండేన తృప్తాయాంతు పరాంగతిం తృప్తాయాంతు పరాంగతిం తృప్తాయాంతు పరాంగతిం. అగ్నిదగ్ధేభ్యః అనగ్నిదగ్ధేభ్యః అస్మత్కుల ప్రసూతమృతేభ్యః అగ్నిదగ్ధేభ్యః అనగ్నిదగ్ధేభ్యః అస్మత్కులప్రసూతమృతేభ్యః అగ్నిదగ్ధేభ్యః
అనగ్నిదగ్ధేభ్యః అస్మత్కులపశూతమృతేభ్యః అయం వికిరపిండస్వధా నమః. అయం వికిరపిండస్వధా నమః. అయం వికిరపిండస్వధా నమః. అగ్నిదగ్ధాః అనగ్నిదగ్ధాశ్చ మార్జయంతాం ఏతత్వస్తిలోదకం. అగ్నిదగ్ధాః అనగ్నిదగ్ధాశ్చ మార్జయంతాం ఏతద్వస్తిలోదకం. అగ్నిదగ్ధాః అలాగా అలా అనగ్నిదగ్ధాః చెప్పకండి, దగ్ధ ఒత్తు చెప్పండి. అగ్నిదగ్ధాః అనగ్నిదగ్ధాశ్చ అలాగూ. అగ్నిదగ్ధాః అనగ్నిదగ్ధాశ్చ మార్జయంతాం ఏతద్వస్తిలోదకం. సవ్యం తూష్టిం కర్త పాదౌ ప్రక్షాళ్య త్రిరాచామేతు. సవ్యం తూష్ణీం కత్తాపాదౌ ప్రక్షాళ్య త్రిరాచామేత్ సోతే. సవ్యం తూష్ణీం కత్తాపాదౌ ప్రక్షాళ్య త్రిరాచామేత్ సోతే. చెప్పగలరా ఇది? ద్విపాది మృజ్య చెప్పండి, చెప్తే గానీ మీకు స్వాధీనం కాదు. అలాగే గురుగారు. త్రిరాచామేత్ ద్విపదే మృజ్య సకృతో పస్పృశ్య యస్సవ్యం పాణిం పాదౌ. యత్సవ్యం పాణిం పాదౌ. యస్సవ్యం పాణిం పాదౌ. యస్సవ్యం పాణిం పాదౌ ప్రోక్షాతి చిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే. ప్రోక్షాతి ప్రోక్షతి శిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే. ప్రోక్షతి శిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే. భుక్తపాత్రోచ్ఛిష్ట భాగ్భ్యోన్నందీయతాం. భుక్తపాత్రోచ్చిష్ట భాగ్యోభ్యన్నం దీయతాం. భుక్తపాత్రోచ్చిష్ట భాగ్భ్యో అన్నం దీయతాం. అలా చెప్పండి. భుక్తపాత్రోచ్ఛిష్ట భాగ్భ్యోన్నం దీయతాం. భాగ్భ్యోన్నం అంటే ఆవిడిగా చెప్పకండి. భుక్తపాత్రోచ్చిష్ట భాగ్భ్యోన్నం దీయతాం. భుక్తపాత్రోచ్చిష్ట భాగ్భ్యోన్నం దీయతాం. యజమాన కులే జాతాః దాసా దాస్యోన్నకాంక్షిణః. యజమానకులే జాతాః దాసా దాస్యోన్నకాంక్షిణః. యజమానకులే జాతాః దాసా దాస్యోన్నకాంక్షిణః. తే సర్వే తృప్తిమాయాంతు మయా దత్తేన భూతలే. ते सर्वे तृप्तिमायान्तु मया दत्तेन भूतले. ते सर्वे तृप्तिमायान्तु मया दत्तेन भूतले. అమృతాపిధానమసి. अमृतापिधानमसि. अमृतापिधानमसि. ఓం శ్రద్ధాయాం ప్రాణే నివిశ్యామృతగుంహుతం ప్రాణమన్నేనాప్యాయస్వ. ఓం శ్రద్ధాయాం ప్రాణే నివిశ్యామృతగుంహుతం ప్రాణమన్నేనాప్యాయస్వ. ఓం శ్రద్ధాయాం ప్రాణే నివిశ్యామృతగుంహుతం ప్రాణమన్నేనాప్యాయస్వ. శ్రద్ధాయామపానే నివిశ్యామృతగుంహుతం అపానమన్నేనాప్యాయస్వ. ఓం శ్రద్ధాయామపానే నివిశ్యామృతగుంహుతం అపానమన్నేనాప్యాయస్వ. ఓం శ్రద్ధాయామపానే నివిశ్యామృతగుంహుతం అపానమన్నేనాప్యాయస్వ. శ్రద్ధాయాం జ్ఞానే నివిశ్యామృతగుంహుతం జ్ఞానమన్నేనాప్యాయస్వ. శ్రద్ధాయాం ధ్యానే అంతే చెప్పండి. శ్రద్ధాయాం ధ్యానే నివిశ్యామృతగుంహుతం ధ్యానమన్నేనాప్యాయస్వ. ఓం శ్రద్ధాయాం ధ్యానే నివిశ్యామృతగుంహుతం ధ్యానమన్నేనాప్యాయస్వ. శ్రద్ధాయాముదానే నివిశ్యామృతగుంహుతం ఉదానమన్నేనాప్యాయస్వ. శ్రద్ధాయాముదానే నివిశ్యామృతగుంహుతం
ఉద్ధానమన్నేనాప్యాయస్వ ఓం శ్రద్ధాయాముద్ధానే నివిశ్యామతకం హృతం ఉద్ధానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాగుం సమానే నివిశ్యామృతగుం హుతం సమానమన్యేనాప్యాయస్వ శ్రద్ధాయాగం సమానే నివిశ్యామతకం హృతం సమానమన్నేనాప్యాయస్వ ఓం శ్రద్ధాయాగం సమానే నివిశ్యామతకం హృతం సమానమన్నేనాప్యాయస్వ అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠం చ సమాశ్రితః అంగుష్టమాత్రః పురుషోంగుష్టం చ సమాసితః అంగుష్టమాత్రః పురుషోంగుష్టం చ సమాసితః ఒకటే శ్రీతాః పైకి అంటున్నారు మీరు. సమాశ్రితః సమాసితః సమాసితః ఈశ సర్వస్య జగతః ప్రభు ప్రీణాతి విశ్వభుక్. ఈశः సర్వస్య జగతః ప్రభుః ప్రీణాతి విశ్వభుక్ ఈశः సర్వస్య జగతః ప్రభుః ప్రీణాతి విశ్వభుక్ రౌరవే అపుణ్య నిలయే పద్మాద్భుత నివాసినాం అర్థినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు. రౌరే అపుణ్య నిలయే పద్మాద్భుత నివాసినాం అద్దినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు. రౌరవే అపుణ్య నిలయే పద్మాద్భుత నివాసినాం అద్దినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు. ఓం 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 యజమానస్య పుణ్యతిథౌ ప్రాచీన చెప్పేసేయండి. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీన విధి యజమానస్య పితుః ప్రతి సంవత్సరేకమతాహాఖ్యాన్నస్యాద్ధీయ తిలోదక పిండ ప్రదానం సవ్యం కరిష్యే. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీన విధి యజమానస్య పితుః ప్రతి సంవత్సరేకమతాహాఖ్యాన్నస్యాద్ధీయ తిలోదక పిండ ప్రదానం సవ్యం కరిష్యే. వాయువ్య భాగమన్నేన సహ భాండే శేషమన్నంచ మేళయిత్వా పిండత్రయం కృత్వా. వాయువ్య భాగమన్నేన సహ భాండే శేషమన్నంచ మేళయిత్వా పిండత్రయం కృత్వా. దక్షిణ భాగే గోమయేనానులిప్య. ఓం అపాం మేధ్యం యజ్ఞియగుం. గురుగారు మీకు ఓకే కదండి గురుగారు, తగ్గుతున్నాయండి పర్లేదు. ఏం పర్వాలేదండి, ఏం లేదు, కాస్త జలుబు చేసింది, అంతకంటే ఏం లేదు. అయ్యో. ఓం అపాం మేధ్యం యజ్ఞియగుం. ఓం అపాం మేధ్యం యజ్ఞయగం. ఓం అపాం మేధ్యం యజ్ఞయగం. సదేవగుం శివమస్తు మే. తదేవగుం శివమస్తు మే. తదేవగుం శివమస్తు మే. ఆచ్ఛేత్తావో మారిషం. ఆచ్ఛేత్తవో మదిషం. ఆచ్ఛేత్తవో మదిషం. జీవాని శరదశతం. జీవాని శరదశతం. జీవాని శరదశతం. ఆచ్ఛినత్తి అపౌపస్పృశ్య. ఆచ్ఛినత్తి అపౌపస్పృశ్య. ఆచ్ఛినత్తి అపౌపస్పృశ్య. ప్రాచీనా వీతి అపహత అసురా రక్షాగుంసి. అపహత అసురా రక్షాగుంసి. పైకి అనమాకండి, అపహత పైకి అపహత. ఆ పైకి కదండి అపహత. లేదండి, పైకి చెప్పండి. అప్పాహ దాంట్లో ఉన్నది అలాగే ఉంది, స్వరి అకారానికి పైకి ఇచ్చారు కానీ మనకి చెప్పేది మాత్రం అపహత అని చెప్తే తేలిగ్గా వస్తుంది మనకి. అపహత అపహత. అది అలా చెప్పండి. అపహత. వద్దండి, అలా చెప్పవకండి, అలా చెబితే మనకి అపస్వరాలు వస్తున్నాయి. అపహత అసురా. అపహత అసురా. అపహత అసురా రక్షాగుంసి.
పిశాచ వేదిషదః. అలాగే. ఇది ఈ స్వరం పాక పెట్టుకోమంటారు గురుగారు, ఇప్పుడు కరెక్ట్‌గా వస్తుందంటారండి? ఏదండి? అపహతలో అపహత. అప్పుడు ఇది ఉదాహరణ చూడండి. మొట్టమొదట మనకి ఆత్మీకం ప్రారంభమైన తర్వాత ఆ పితృస్థానంలో ఇది కూర్చుతో కొట్టి అవును. మొట్టమొదట సంకల్పం చెప్పిన తర్వాత మృత్తిక తీసి 4 వైపులా చల్లుతాం మనం. అవును గుర్తుందా గురుగారు. మీకు? ఆ గుర్తుంది గురుగారు. అందులో చల్లినప్పుడు వస్తున్నా. అందులో వచ్చినటువంటి మంత్రమే ఆ! దీంట్లో కూడా వస్తుంది. అక్కడ అవును దాంట్లో గురు. మంత్రం ఏమి ఇచ్చాడు చూడండి. అపాహత. ఎన్నో అవును పేజీ? గురు. 15వ పేజీలో ఉంది. చూసాను గురుగారు. సేమ్ మంత్రం మనకొచ్చిందండి ఇది. గానీ ఆ ఆర్ట్ కానీ పరిస్థితి. దీంట్లో ఆ పైకి లేదు. ఇక్కడ ఇక్కడ ఆహా! ఇక్కడ ఆ పైకి ఇచ్చారు. అందుకనే తేడా వస్తుంది మంత్రం మనకి. ఆహా! అపహత. అది దానికి చూడండి స్వరం. అపహత అసుర రక్ష నుంచి పిశాచ. అవును గురుగారు. ఇక్కడ ఇక్కడ పాకిచ్చారంటే అక్కడ ఇక్కడ చెప్పుకున్నాం ఆకిచ్చారు మనం. గురుగారు. ఆ ఇక్కడ దీనికి ఇప్పుడేంటంటే దీన్ని కొద్దిగా పాక తేడా ఉంది. అంటే పాక పెట్టేసుకోమంటారా గురువుగారు? ఆ అదే అందుకునే అంటున్నా నేను. అపహత అపహత అశోభ రక్షగంసి పిశాచ. అప్పుడొచ్చింది గురువుగారు. అది ఇందాక ఎక్కడో తేడా వస్తుంది. మీరు చెప్తేనే కూడా నేను పట్టుకోలేకపోయాను. అందువల్ల అడిగాను. అపహత అశోభ రక్షగంసి పిశాచ వేదిషదః. వేధిషదః వేధిషదః. ఇంకొక అనుమానం శుంఠంతాం. ఉంది గురుగారు. చెప్పండి. గురుగారు ఇందాక యాక్చువల్‌గా ఏంటంటే మనం ఒక మంత్రం చెప్పుకున్నాం. అంగుష్టమాత్రః పురుషోంగుష్టంచ సమాసితః అంటే ఇక్కడ మరి పురుషోంగుష్టంచ అని అంటే ఏంటి గురుగారు అసలు ఇది? అంగుష్ఠమాత్ర పురుష అంటే ఈ జీవుడు ఒక అంగుష్ఠమాత్ర ప్రమాణంగా ఉంటాడు అని. ఆ! అటువంటి జీవుడు ఎవరు ఉంటే ఈయనే పరమాత్మ. ఈయనే సమస్త బ్రహ్మాండాలకి కూడా ఆధారభూతుడు. అంటే ఎవరి యొక్క కర్త ఉంటాడో వాడి యొక్క అంగుష్ట ప్రమాణము. చిన్న పిల్లవాడి యొక్క అంగుష్ట ప్రమాణం వేరు ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క అంగుష్ట ప్రమాణం వేరు ఉంటుంది. అంగుష్టం అంటే బొటన వేలు. అలాగే గురుగారు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఇలా ఉంటాడు అని. అది నివార శూకవర్తన్వి పీతాభాస్పష్టనూపమా అనే యొక్క లక్షణం ఇంకా అణుస్వరూపం అంటారు. అది ఎలా ఉంటుందంటే నీవార ధాన్యం అంటే ఒక రకంగా ఎవరు అంటే గోధుమల యొక్క ఆ, ఒలవనప్పుడు చిన్న కొస ఉంటుంది. ఒట్లకి కానీ వాటికి చిన్న కొస. ఆ కొస గనక ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మమైనటువంటి అణుస్వరూపంగా మన శరీరంలో ఈ యొక్క జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారు గాని అయ్యవారు గాని. అలాగే దీవార గురు. శూకవత్తన్వి పీతాభా. దానికి వర్ణం కూడా పచ్చని వర్ణంతో ఉంటుంది. స్వస్తి అనూపమా అణుస్వరూపంగా ఉంటుంది. మూడు ఆ, రెండు త్రినేవు రెండు అణువులు కలిస్తే తప్ప మనకి కంటికి కనిపించదు. అలాగే అందుకని గురుగారు. అంతఃస్వరూపం చెప్పాడు. అలాగే గురుగారు. అది అర్థమైంది గురుగారు. అలాగే గురుగారు. ధన్యవాదాలు. ఓం శుంధంతాం మమ మాతర పితర శుంధంతాం మమ పితామహ శుంధంతాం మమ ప్రపితామహ. సుంధంతాం మమ పితరః సుంధంతాం మమ పితామహాః సుంధంతాం మమ పితామహాః సుంధంతాం మమ పితరః సుంధంతాం మమ పితామహాః సుంధంతాం మమ పితామహాః. ఆయంతు పితరో మనోజవసః. ఆయంతు పితరో మనోజవసః ఆయంతు పితరో మనోజవసః. ఈ పితృదేవతల్ని ఆవాహన చేస్తున్నాడు. ఈ యొక్క మంటపం మీకోసమే చేస్తున్నాను. ఇక్కడికి మనోజవస అంటే మనోవేగము. మనోవేగాన్ని మించిన వేగము లేదు ఇంకా. వాయు వేగానికంటే కూడా మనోవేగం ఇంకా ఎటది. అందువల్ల అటువంటి వేగంతో మీరు రావాల్సింది కోరుతున్నాడు. ఆయంతు పితరో మనోజవస సకృదాచ్ఛిన్నం. సకృదాచ్ఛిన్నం సకృదాచ్ఛిన్నం బర్హిరూర్ణామృదుస్యోనం. బర్హిరో నామదస్యానం బర్హిరో నామదస్యానం పితృభ్యస్త్వాభరామ్యహం.
ప్రేతుభ్యస్త్వా వదామ్యహం ప్రేతుభ్యస్త్వా వదామ్యహం అస్మిన్ సీదంతు మే. అస్మిన్ సీదంతు మే అస్మిన్ సీదంతు మే. అహం తూ కిందకి అంటున్నారు. అస్మిన్ సీదంతు మే. అస్మిన్ అస్మిన్ సీదంతు మే అస్మిన్ సీదంతు మే. పితర సౌమ్యా సీదంతు మే. పితర సౌమ్యా. సీదంతు మే పితరః సౌమ్యాసః. సౌమ్యాః సౌమ్య పితరః అంటే సౌమ్యా. సీదంతు మే పితర సౌమ్యా. సీదంతు మే పితరః సౌమ్యః. సౌమ్యా సీదంతు మే పితరః దీర్ఘం ఉందండి. సౌమ్యాః. సౌమ్యా సీదంతు మే పితర సౌమ్యా. సీదంతు మే పితరః సౌమ్యాః. సీదంతు మే పితరః సౌమ్యాః. దీని మీద కూర్చోవలసింది, దీని మీదకి రావాల్సింది మంచి మనస్కులైన సౌమ్య అంటే మంచి మనస్సులో కూడుకున్న వారి. ఆ సౌమ్య అనే దానికి ఇక్కడ అనేక అర్థాలు ఉన్నాయి. సౌమ్య అంటే సోమదేవతాకమైనటువంటి వారు అని అర్థం కూడా వస్తుంది. వీళ్ళందరూ పితృదేవతలు సోమమండలంలో ఉంటారు అని కదా ఒక రకంగా. సౌమ్య సౌమ్య అంటే సమానమైన మనస్సు కలిగిన వారు అని, మంచి సత్వగుణ సంపన్నులైనటువంటి వారు అని అనేక అర్థాలు ఉన్నాయండి ఇక్కడ. పితామహ పితామహశ్చానుగై సహ. పితామహాః పితామహాశ్చానుగై సహ. పితామహ అక్కడ చెప్పండి. పితామహాః పితామహాః పితామహశ్చానుగై సహ. పితామహాశ్చానుగై సహ. పితామహాశ్చానుగై సహ. మొట్టమొదట పితృదేవతలు చెప్పడా ఎంతు పితరా అన్నాడు. పితృదేవతలు రామన్నాడు అంటే తనకి సంబంధించిన సాక్షాత్ కలిగిన తర్వాత పితామహుణ్ణి, తర్వాత ప్రపితామహుణ్ణి. ఆయన వాళ్ళు వచ్చేప్పుడు కూడా ఎలా రావాలట, తనని అనుసరించి ఉండేటటువంటి పితృగణము ఎవరైతే ఉన్నదో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రావాల్సింది అని పిలుస్తున్నారు. ఇక్కడ ఈ పిండ ప్రధానం వచ్చేటప్పుడు వీళ్ళకే వస్తుంది, చూపిస్తాను. యాశ్చతామనుగచ్చంతి అని వస్తుంది దీంట్లో. వాళ్ళందరూ కూడా ఈ ఒక్కొక్క పితృగణానికి ఉండేటువంటి అనుసరించి వచ్చే వాళ్ళందరికీ కూడా తృప్తి కలగాక అని చెప్పే భాగం ఇదంతా వస్తుంది. ఇది ప్రేపితామహాశ్చానుగై సహ. పితామహాశ్చానుగై సహ. పితామహాశ్చానుగై సహ. దర్భానాస్తీర్య మార్జయం తాం మమ పితరః. దర్భానస్త్రియ మార్జయంతాం మమ పితరః. దర్భానస్త్రియ మార్జయంతాం మమ పితరః. మార్జయం తాం మమ పితామహాః. మార్జయంతాం మమ పితామహాః. మార్జయంతాం మమ పితామహాః. మార్జయం తాం మమ ప్రపితామహాః. మార్జయంతాం మమ ప్రపితామహాః. మార్జయంతాం మమ ప్రపితామహాః. ఓం ఏతత్తే పితః గోత్ర శర్మన్ వసురూప ఏ చ త్వామను. ఏతత్తే పితః గోత్ర శర్మన్నో వసురూప ఏ చత్వామనో. ఏతత్తే పితః గోత్ర శర్మన్ వసురూప ఏ చత్వామనో. నిన్ను ఎవరించి తండ్రితో చెబుతున్నాడు. పితృత్వాన్ని పొందినటువంటి పితృదేవతలారా, మిమ్మల్ని అనుసరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సహా కలిసి పిత్రే గోత్రాయ శర్మణే వసురూపాయ ఏ చతమనుగచ్చంతి తేభ్యశ్చాయం పిండస్తస్మై తే స్వధానమః గయాయాం దత్తమస్తు. పిత్రే గోత్రాయ శర్మణే
పిత్తే గోత్రాయ శర్మణే వసురూపాయ ఏ చ తమనుగచ్చంతి తేభ్యశ్చాయం పిండః తస్మై తే స్వధా నమః గయాయాం స్వాధా నమః దత్తమస్తు తస్మై తే స్వాధా నమః తస్మై తే స్వధా నమః తస్మై తే స్వధా నమః. తెలిసింది కదండి. నిన్ను తెలిసింది. ఎవరైతే అనుసరించి వచ్చారో వాళ్ళతో పాటు నీకు కూడా ఈ యొక్క భాగాన్ని సమర్పిస్తున్నాను. ఇది గయలో గనుక విష్ణుపాదముల యందు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం కలుగుగాక అని చెప్పని గయాయాం దత్తమస్తు. గయాయాం దత్తమస్తు గయాయాం దత్తమస్తు అంటే గయ్యలో చేసినట్టుగా భావన చేస్తున్నాను అని. ఏ దత్తే పితామహ గోత్ర శర్మన్ రుద్రరూప ఏ చత్వామను. ఏ తత్తే పితామహ గోత్ర శర్మన్ను రుద్రరూపే ఏ చత్వామను రుద్రరూప రుద్రరూప ఏ చత్వామను రుద్రరూప ఏ చత్వామను అంటే దీనికి స్వరం పెట్టారు గురుగారు. వసురూపానికి అండి దీనికి కూడా అలా పెట్టారు. స్వరం ఊరికే చెప్పారు కదండి, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. వాక్యాలే ఇవన్నీ. ఏ చత్వామను ఏ చత్వామను అంతే. ఏ చత్వామను ఏ చత్వామను ఏ చత్వామను పితామహాయ గోత్రాయ శర్మణే రుద్రరూపాయ ఏ చతమను గచ్చంతి తేభ్యశ్చాయం పిండస్తస్మై తే స్వధా నమః గయాయాం దత్తమస్తు. పితామహాయ గోత్రాయ శర్మణే రుద్రరూపాయ ఏ చతమను గచ్చంతి తేభ్యశ్చాయం పిండః తస్మై తే స్వధా నమః గయాయాం దత్తమస్తు. పితామహాయ గోత్రాయ శర్మణే రుద్రరూపాయ ఏ చతమను గచ్చంతి తేభ్యశ్చాయం పిండః తస్మై తే స్వధా నమః గయాయాం దత్తమస్తు. గయాయాం దత్తమస్తు. ఏ దత్తే ప్రపితామహ గోత్ర శర్మన్ ఆదిత్య రూప ఏ చత్వామను. ఏ తత్తే పితామహ గోత్ర శర్మన్ను ఆదిత్య రూప ఏ చత్వామను. ఏ తత్తే పితామహ గోత్ర శర్మన్ను రుద్రరూప ఆదిత్య రూప ఏ చత్వామను. ఇక్కడ మనం ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఆదిత్య రూప ఏ చత్వామను ఏ చత్వామను అని చెబుతున్నామను. మనం అలా కాకుండా ఏ చత్వామను అని చెప్పామనుకోండి, త్వామను అని చెప్పారు అనుకోండి, నిన్ను ఎవరైతే అనుసరించి ఉంటారో ప్రపితామహ అంటే ముత్తాత గారు మిమ్మల్ని ఎవరైతే అనుసరించారో వాళ్ళకితో కలిపి ప్రపితామహాయ గోత్రాయ శర్మణే ఆదిత్య రూపాయ ఏ చతమను గచ్చంతి తేభ్యశ్చాయం పిండస్తస్మై తే స్వధా నమః. ఆదిత్య రూప ఏ చ త్వామను పితామహాయ గోత్రాయ శర్మణే ఆదిత్య రూపాయ ఏ చ తమను గచ్చంతి తాభ్యశ్చాయం పిండః. తాభ్యశ్చ అని మాతృస్థానంలో వస్తుందండి. పితృస్థానం వచ్చేప్పుడు తేభ్య, మాతృస్థానం కాబట్టి తాభ్య. అది రుద్రరూప ఆదిత్య రూపం ఇదే కదండి. ఆదిత్య రూప అంటే ఆదిత్య రూపాయ ఏ చత ఆదిత్య రూపాయ ఏ చ తమను గచ్చంతి తాభ్యశ్చాయం పిండః తస్మై తే అనేటువంటి మళ్ళీ మాతృస్థానం అవుతుందండి. తేభ్య అంటే పుంలింగం, తాభ్య అంటే స్త్రీలింగం, తేభ్య అంటే పుంలింగం. పురుషుల పరంగా చెప్పినప్పుడు తేభ్య, స్త్రీ పరంగా చెప్పినప్పుడు తాభ్య. అది తేభ్యశ్చాయం పిండస్తస్మై తే స్వధా నమః. తేభ్యశ్చాయం పిండః తస్మై తే స్వధా నమః గయాయాం దత్తమస్తు. ఒకసారి మళ్ళీ చెప్పండి. ప్రపితామహాయ గోత్రాయ శర్మణే
ఆదిత్య రూపాయ ఏ చతమనుగచ్చంతి తేభ్యశ్చాయం పిండః తస్మై తే స్వధా నమః గయాయాం దత్తమస్తు. ఈ పిండ ప్రదానం ఎలా చేయాలంటే ముందా చేత్తో మామూలుగానే పట్టుకోవాలండి. ఈ మంత్రం చెప్పి ఏ చత్వామను తేభ్యశ్చాయం పిండస్తస్మై తే స్వధా నమః అనేదాకా పెడమరలుగా అలా చూపించి చెప్పిన తర్వాత మళ్ళీ మామూలుగా సవ్యం తీసుకొని ఇక్కడ పెట్టాలి. పెట్టి ఒక్క మాట దాని చేత్తో ఒక మాట తాకాలి. అప్పుడు ఇలా పెట్టిన తర్వాత పెడమరగా దాని మీద పెట్టేసిన తర్వాత కూర్చోదకం చేత ఒక చుక్క నీళ్లు వేయాలి. ఓకే. గయాయాం దత్తమస్తున్నప్పుడు కూర్చోదకం చేత ఒక చుక్క నీళ్లు పక్కన వదలాలి. మూడింటికి ఇదంతా అంతేనండి. అపసవ్యంగా చేయవలసిందే కదా గురువు గారు? ఇదంతా అపసవ్యమే. అపసవ్యం చేసుకోవాలి. చేసేటప్పుడు కూడా వెడమ చెయ్యి పైకి వేసి కుడి చేత్తో పిండాన్ని గ్రహించి ఈ వాక్యం అంతా చెప్పి తేభ్యశ్చాయం పిండస్తస్మై తే స్వధా నమః పెడమరలుగా చూపించి సవ్యంగా పెట్టేసి ఒక మాట చేత్తో తాకి ఒక చుక్క కూర్చోతో నీళ్లు వదలాలి. అంటే ఇలా పెట్టేసి అలా వదలకుండా మళ్ళీ ఇలా మామూలుగా పెట్టాలా గురువు గారు? అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను అండి. ఇప్పుడు అలాగండి. ఇదిగోండి ఇప్పుడు ఏం లేదు సారు. ఇదిగోండి ఇలా చెయ్యి మీద చెయ్యి వెయ్యాలి. ఇదిగో కుడి చెయ్యి ఇలాగూ చేత్తో పిండం తీసుకోవాలి. తర్వాత పైన కింద వేసి తేభ్యశ్చాయం పిండస్తస్మై తే స్వధా నమః ఇలా చూపించి ఈ చెయ్యి పైకి తీసి మామూలుగా పిండ పెట్టి దాని మీద అప్పుడు చెయ్యితో మరి తాకి కూర్చోతో ఒక చుక్క నీళ్లు వేయాలి. ఓకే. చాలా సందర్భాలు ఎక్కడ ఇలా పెడమలుగా పెట్టించేసి వదిలించేస్తూ ఉంటాయి గురువు గారు. మీరు చెప్పింది అది చేస్తుంటారు కానీ సామాన్యంగా చేయాల్సిన పద్ధతి ఇది. అలాగే మా గురువు గారు మాకు చెప్పిన పద్ధతి. అలాగే అయిన తర్వాత ఈ విధంగా 3 పిండములు వరుసగా పెట్టిన తర్వాత విస్తట్లో అక్కడక్కడ కొన్ని మెతుకులు ఉంటాయండి. ఆ మెతుకులు తీసుకొని ఈ యొక్క మొదటి పిండము, రెండో పిండం, మూడో పిండం కింద నుంచి దక్షిణ దిక్కుకు వెళ్ళాలి, ఉత్తరం దగ్గర నుంచి. ఆ విధంగా వాటి మీద అన్నం పెడుతూ ఉండాలి ఈ మంత్రం చెబుతూ. ఎన్మే మాత ఎన్మే మాత ఎన్మే మాత ప్రమమాద యచ్చచారా ప్రమమాద యచ్చచారా ప్రమమాద యచ్చచారా. కలిపి చెబితే ఇంకా బాగుంటుంది. ప్రమమాద యచ్చచారా ప్రమమాద యచ్చచారా ప్రమమాద యచ్చచారా. నను వ్రతం నను వ్రతం నను వ్రతం తన్మేరేతః పితా వృంక్తాం తన్మేరేతః పితా వృకాం తన్మేరేతః పితా వృకాం. కాదండి, తన్మేరేతః పితా వృంక్తాం తన్మేరేతః పితా వృకాం వృంక్తాం 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 తన్మేరేతః పితా వృంక్తాం. మళ్ళీ తన్మేరేతః పితా వృంక్తాం 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 వృంక్తాం. మా భూరన్యోపపద్యతాం మా భూధన్యోపద్యతాం మా భూధన్యో మా భూధన్యోపద్యతాం పపద్యతాం మా భూరన్యోపపద్యతాం మా భూధన్యోపపద్యతాం మా భూధన్యోపపద్యతాం. ఓం పితృభ్యః స్వధావిభ్యః స్వధా నమః. ఓం పితృభ్యః స్వధావిభ్యః స్వధా నమః. ఓం పితృభ్యః స్వధావిభ్యః స్వధా నమః. స్వధా నమః. ఓం పితృభ్యః స్వధావిభ్యః స్వధా నమః. పితృభ్యః స్వధావిభ్యః స్వధా. అలా కాదండి, మొదటి స్వధా ధా అనుదాత్తం చెప్పాలి. రెండోది వచ్చేటప్పటికల్లా స్వ అనుదాత్తం చెప్పాలి అంతే. అలాగే గురుగారు. ఒకసారి మళ్ళీ చెప్తాను. పితృభ్యః స్వధా పితృభ్యః స్వధా పితృభ్యః స్వధా విభ్యః స్వధా. అంతే.
బిభ్యస్వధా నమః. మళ్ళీ పితృభ్య స్వధా విభ్యస్వధా నమః. పితృభ్యస్వధా విభ్యస్వధా అంతే. నమః. చెప్పండి. అలాగే మళ్ళీ ఇంకోటి చెప్పండి. పితృభ్య వస్తుంది. పితృభ్యస్వధా విభ్యస్వధా నమః. అంతే. మళ్ళీ పితామహేభ్య స్వధా విభ్యస్వధా నమః. స్వధా నమః. పితామహేభ్యస్వధా విభ్యస్వధా నమః. పితామహేభ్యస్వధా విభ్యస్వధా నమః. మళ్ళీ ఓం ప్రపితామహేభ్య స్వధా విభ్యస్వధా నమః. పితామహేభ్యస్వధా విభ్యస్వధా నమః. పితామహేభ్యస్వధా విభ్యస్వధా నమః. అత్ర పితరో యథా భాగం మందత్వం. అత్ర పితరో యథా భాగం మందధ్వం. ఓం అత్ర పితరో యథా భాగం మందధ్వం. అమీమదంత పితరోతి తృపంత. అమీమదంత పితరో తీతృపనంత. అలాగే అమీమదంత పితరోతి తృపంత. అమీమదంత పితరోతి తృపంత. అమీమదంత పితరో తీతృపంత. అమీమదంత పితరోతి అనే దానికి ఉదాహరణ చెప్పండి. అమీమదంత పితరో తీతృపంత పితర అలా వస్తుంది. అమీమదంత పితరో తీతృపంత. అమీమదంత పితరో తీతృపంత. అమీమదంత పితరో తీతృపంత. పితరో తీతృపంత. తీతృపంత. పితరో తీతృపంత. పితరో తీతృపంత. పితరో మీ మృజంత. పితరో మీ మృజంత. పితరో మీ మృజంత. పితరః. 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 పరేత పితరః సోమ్యాః. పరేత పితరః సోమ్యాః. పరేత పితరః సోమ్యాః. ఏష మానస మనసః. ఏష మానస మనసః. ఏష మానస మనసః. పితరో యమరాజ్యే. పితరో యమరాజ్యే. పితరో యమరాజ్యే. తేషాం లోకస్వధా నమో. తేషాం లోకస్వధా నమో. తేషాం లోకస్వధా నమో. యజ్ఞో దేవేషు కల్పతాం. యజ్ఞో దేవేషు కల్పతాం. యజ్ఞో దేవేషు కల్పతాం. ఏష జాతా సమనసః. ఏష జాతా సమనసః. ఏష జాతా సమనసః. జీవా జీవేషు మామకాః. జీవా జీవేషు మామకాః. జీవా జీవేషు మామకాః. తేషాగుశ్రీర్మయి కల్పతాం. తేషాగుశ్రీమయి కల్పతాం. తేషాగుశ్రీమయి కల్పతాం. అస్మిన్ లోకే శతగుం సమాః. అస్మిన్ లోకే శతకం సమాః. అస్మిన్ లోకే శతకం సమాః. వీరం దత్త పితరః. వేదం దత్త పితరః. వేదం దత్త పితరః. సవ్యం పిండశేషమాఘ్రాయ ఆచమ్య. సవ్యం పిండశేషమాఘ్రాయ ఆచమ్య. సవ్యం పిండశేషమాఘ్రాయ ఆచమ్య.
హరి ఓం. హరి ఓం. శ్రీవత్స గారు వెళ్ళిపోయారా, ఉన్నారండి? గారు ఉన్నాయండి శ్రీవత్స ఏం లేదండి, నిన్న మీరు ఫోన్ చేసి మెసేజ్ పెట్టారు కదా మీ పుట్టినరోజు గురించి. పుట్టినరోజు అది నేను లేదు కాదు. గురుగారు. నేను గురుగారు నేను పెట్టాను గురుగారు. మా ఆ నాన్న కిరణ్ గారు, రవి గారా? అవునండి. అసలు మీ సమస్య ఏంటి సారు? అంటే నేను పుట్టినప్పుడు తొలి ఏకాదశి మరునాడు, అంటే ఏకాదశి అయిపోయి ద్వాదశి ఘడియలు వచ్చిన తర్వాత పుట్టాను అని చెప్పారు. అయ్యా, అయితే ఇప్పుడు పాత పంచాంగం, అంటే ఈ దృక్ పంచాంగం చూస్తుంటే ఆ సంవత్సరం అంటే ఈ అధిక మాసం శ్రావణ మాసంలో పుట్టినట్టుగా చూపిస్తోంది. కాబట్టి పెద్దవాళ్ళు ఇప్పుడు రాసిన దాంట్లో పెద్దవాళ్ళు రాసిన దాంట్లో తొలి ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి, అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి చెప్పారు. ద్వాదశి ఆషాఢ అదే శుక్ల ప్రమాణం ద్వాదశి. మనకి. పంచాంగంలో వాళ్ళు ఏ పంచాంగం చూశారో మనకి తెలియదు. పంచాంగాలు దృక్ సిద్ధాంతం ఉంటాయి, చాంద్రమానము ఉంటుంది, బారహస్పత్యమానం ఉంటుంది, అనేక రకాలుగా ఉంటాయి కదా. అందులో మన అలాగే. వాళ్ళు రాసినటువంటి చాంద్రమానం ప్రకారంగా రాశారేమో. ఒకవేళ ఇప్పుడు మనకి అధిక మాసం వచ్చింది అనేటువంటిది, మీరు శ్రావణ మాసము అని అంటున్నారు, అధిక శ్రావణం అని. ఆ, కానీ మన యొక్క పంచాంగంలో ఆషాఢ మాసం ఉండొచ్చుగా. అయ్యుండొచ్చండి. నేను ఒక పంచాంగంలో చూశాను, ఆషాఢ మాసం అధిక మాసం ఇచ్చారు అప్పుడు. మరి అటువంటిప్పుడు ఆషాఢ మాసం అధిక మాసం వచ్చినప్పుడు ఏ నెల లేదు. అధిక మాసం అంటే ఏ నెలలో అయితే సూర్యుడు ఇంకొక రాశిలోకి ప్రవేశించడో ఆ మాసానికి అధిక మాసము, సంక్రమణం లేనటువంటి మాసానికి అధిక మాసము. అవునండి. అది అంతకంటే ఏం లేదు. అందువల్ల ఆషాఢ మాసంలో సూర్యుడు సంక్రమణం లేదు కాబట్టి నిజమాస శుద్ధ ద్వాదశి నాడు మీరు పుట్టినరోజు జరుపుకోవటమే ఉత్తమము. అలాగే అండి. అది కూడా కాక మనకి తిథులతో డేట్లతో ప్రమాణం కాదు, తిథులే ముఖ్యం మనకి. వైశాఖ అదే ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు మీరు పుట్టారంతే. శ్రావణ అలాగే అండి. బహుళ ద్వాదశి మా అబ్బాయి పుట్టాడు. ఇంకో అది. ఇంకో 15 రోజులు అన్నమాట అయితే. అంతే. అందువల్ల నా ఉద్దేశ ప్రకారం అండి, పెద్దలు రాసినటువంటిది వాళ్ళు ఏ పంచాంగం చూశారో మనకి తెలియదు. కానీ మీరు డేటుని బట్టి మీరు వేసినప్పుడు మీరు ఒక్క దృక్సిద్ధాంతమే వేయవాకండి, చాంద్రమానం కూడా వేయండి. దృక్సిద్ధాంతం అనేప్పటికల్లా మీకు సౌరమానం అవుతుంది. అలాగే అండి. అది వెళ్ళేటప్పటికల్లా దానికి దీనికి చాలా తేడా వస్తుందండి కొంత. అర్థమైంది గురుగారు. అందుకని చూడండి, చూసిన తర్వాత అప్పటికీ ఇంకా డౌట్ ఉంటే మాకు ఆ డేటా పంపించండి, మాకు కూడా చేసేంత వరకు చూస్తాం. అలాగే అండి గురుగారు, ధన్యవాదాలండి. అది ఓకే సార్, శుభం. గురుగారు ఒక చిన్న క్వశ్చన్ గురుగారు. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు నామకరణం చేసుకుంటా అన్నారు గురుగారు. వాళ్ళు మనం ఏమో చెప్పుకోలేదు, నేనేమో చెప్పుకోలేదు గురుగారు నామకరణం మీ దగ్గర ఏమని. మరి దీన్ని మన వాళ్ళు ఎవరైనా చేస్తారు, రవి గారు కానీ వాళ్ళు ఎవరైనా వీళ్ళు వాళ్ళు కుదరకపోతే చెప్పండి, చేయించేద్దాం, పెద్ద ఇబ్బంది ఏం లేదు. అలాగే మీకు అసలు దాని గురించి సమస్య లేదు. మీకు ఉపయోగం పడింది అంటే తప్పకుండా నేను చేయిస్తానండి. అది అది కొన్ని నేర్చుకోవాలి గురుగారు. ఇది దీని తర్వాత నామకరణం ఏముంది సార్, అసలుకి గురుగారు ఏముంది నామకరణం? పెద్ద హడావుడి పెడతారు. బ్రాహ్మణేతరులా? బ్రాహ్మణేతరులేనండి. ఏం లేదు సారు, గణపతి పూజ చేయిస్తారు, పుణ్యవాచనం చేయిస్తారు. పుణ్యవాచనం కావడంతోనే వాళ్ళకి అయితే వాళ్ళ యొక్క నక్షత్రాలు అంతా బాగుంటే సరే, బాగుండలేదు అని అనుకోండి, ఏదన్నా ముఖావలోకనం ఉంటే గణపతి పూజ కావడంతోనే కాస్త మట్టి ముగ్గులోకి నూనె పోయించి దాంట్లో ఒక ఒత్తి వేయించి దాంట్లో శ్రీయమ్మక మంత్రం చెప్పి మృత్యుంజయుడిని ఆవాహన చేయటం, దాంట్లో అక్షతలతో లమిత్యాది పంచపూజ చేయించడం అయిన తర్వాత వాళ్ళ దంపతుల్ని ముందర ఆ నూనెలో ముఖం చూడమనండి. అయిన తర్వాత ఒక తెరగట్టి, అంటే అప్పటికి పిల్లవాడిని కనుక చూసున్నా సరే ఈ సంస్కారం చేయప్పుడు తెరగట్టి మధ్యలో పక్కన మేనమామని కానీ ఎవరైనా నాయనమ్మ కానీ అమ్మమ్మని కానీ ఎవరినైనా ఆ బాబో పాపో ముఖాన్ని దోషంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చూడకూడని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ నూనెలో ఆ ముఖాన్ని చూసేట్టుగా అడగాలి, చూపించడం. అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టించడం, పెళ్లి కాళ్ళు కడుక్కోరమంటాం.
అయిన తర్వాత కాస్త ఆచమనం చేయించడం, పుణ్యవాచన లాగా చేయించడం. అయిన తర్వాత పిల్లవాడికి తర్వాత వీళ్ళ దంపతులకి వస్త్రాలు పెట్టించి కట్టుకోరమ్మంటాం. అయిన తర్వాత సంకల్పం చేసి సభా సకల సత్పురుష మధ్య వ్యవహార సిద్ధ్యర్థం మాసనాంన నక్షత్రనాంన వ్యావహారిక నాంనా చ సగ్గుస్కరిషే సంకల్పం చేయించడం. అవును గురుగారు. ఈ అయితే సంకల్పం ఇది అయితే కాస్త ఇందులో ఉంది గురుగారు. ఆపస్తంభే పంచదశ కర్మంలో మనకి పేజ్ నంబర్ 105లో ఉంది గురుగారు. చూడండి, మీకు సాధ్యమైతే సరే, లేదా మీకు కుదరలేదు అనుకోండి, నిర్మోహమాటంగా చెప్పండి, లాగించి పారేద్దాం. అలాగే గురుగారు. అంటే ఇప్పుడు మరి మంత్రాలు ఇవేమి నేర్చుకోలేదు కదా, వాళ్ళు బ్రాహ్మణేతరులు అండి. నేనేమో ఎప్పుడు మంత్రాలు అసలు నేర్చుకోలేదు. బ్రాహ్మణేతరులకి మంత్రభాగంతో కూడా క్రియాభాగం ముఖ్యం అంతే. అలాగే గురు. అలాంటప్పుడు ఏంటంటే 3 గీతలు కొట్టించండి. పైన ఒక పేరు, కింద ఒక మధ్యలో పేరు, ఈ పేరు అంటే నక్షత్రం పేరు. పెట్టేసి నామత్రయాధిష్టాన దేవత మొట్టమొదట మాసనామం, ఏ మాసంలో పుట్టాడో కనుక్కోండి. కృష్ణోనంతో తుదశ్చక్రి వైకుంఠోత జనార్దన శుభేంద్రో యజ్ఞ పురుషవ అని చెప్పిన శ్లోకం ఉంది. దాన్ని బట్టి మాసనామం వస్తుంది. నక్షత్రం ఏదైనా ఉంది, మగపిల్లవాడో ఆడపిల్లో. మగపిల్లవాడు అయితే మగపిల్లవాడు అనుకోండి. ఇప్పుడు నక్షత్రం ఉంది అనుకోండి, నక్షత్రంలో వాడు శ్రవణ నక్షత్రంలో పుట్టాడు అనుకోండి, శ్రావణ. ఆకారాంతానివా ఈకారాంతానివా అని పేరు రాయాలి. అలాగే. ఇప్పుడు ఇప్పుడు ఎన్నో మాసం చెప్పండి ఆయనకి, బాబుకి సుమారు మొన్న పుట్టాడు, ఒక రోజు అయిందండి. అంటే దగ్గర మీకు శ్రావణ మాసంలోనే. అంతే గురుగారు. శ్రావణ మాసం చెప్పగల చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం కృష్ణో అనంతో అచ్యుత చక్రి వైకుంఠ మాసనాంన వైకుంఠ నాంన అని చెప్పి రాయాలి. ఓకే గురుగారు. వ్యావహారిక నామంలో వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోమని నేను. అలాగే గురుగారు. అది మీరు ప్రయత్నం చేయండి. ఎప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు? 20వ తారీఖు అని చెప్పారు గురుగారు. మీరు ప్రయత్నం చేయండి. మీకు సాధ్యం కాకపోతే చూద్దాం. ఈ లోపల కావాలనుకుంటే మీకు విధానం అంతా చెబుతాను. చెప్పిన దాని ప్రకారం అయితే చేయగలం. అంటే నా సందేశం ఏంటంటే గురుగారు, అంటే ఇప్పుడు మనకైతే మాత్రం అగ్నిరాయుష్మాం సవనస్పతి విరాయుష్మాం తేనత్వాయుషాయుష్మందం కరోమి సోమాయుష్మాం సోషధిభిరాయుష్మాం తేనత్వాయుషా ఆయుష్మందం. ఇలా కొన్ని మంత్రాలు ఉంటాయి. అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే ఆత్మా వై పుత్ర నామాసి సజీవ శరదశతం అశ్వాభవ పరశోద్భవ హిరణ్యమస్మృతం భవ యూనాం త్వాయింకారేణాభిజిఘ్రామి శ్రావణ. ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్రం చెప్పాలి. అలా ఉంటుందండి. అయితే బ్రాహ్మణులకి అయితే ఇదేమీ అక్కర్లేదు. మాసనామాలు చెప్పించేదాన్ని కుడి చేతిలో చెప్పించడం. కాస్త మళ్ళీ పేర్లు పెట్టుకునేటప్పుడు మాత్రం పిల్లవాడిని తీసుకొని తల్లి గారు భర్తకి కుడివైపు కూర్చోవాలండి. అలాగే గురుగారు. సంస్కార్యుడు ఎవరు? పిల్లవాడు. ఏ సంస్కారం? నామకరణ సంస్కారం. వాడు ఎప్పుడు కుడివైపే ఉండాల్సిందే. ఎవరి ఇప్పుడు రేపు మీ ఇంట్లో ఇది చేస్తున్నారు శుభకర్మ, అప్పుడు పిల్లవాడు మీకు కుడివైపే కూర్చోవాల్సిందే. సంస్కార్యుడు ఎవరు అంటే పిల్లవాడు. అయిపోయింది. ఉపాకర్మకి ఆవిడ కూడా ఉండాలండి పక్కనండి. ఉంటే కాస్త గణపతి పూజ దాకా ఉంటే చాలండి. తర్వాత మళ్ళీ అగ్ని ప్రతిష్ఠ అప్పుడు రావచ్చు. అలాగే మధ్యలో ఒక మాట పిలిపిస్తారు, కాస్త అగ్ని ప్రతిష్ఠ అయిపోతుంది. అయిన తర్వాత మళ్ళీ వారి పనులు చూసుకోవచ్చు. మళ్ళీ చివరికి ఆశీర్వచినప్పుడు కాస్త ఈ ప్రోక్షణ చేస్తారు. ఈ పూర్ణపాత్రతో నీళ్లు పూర్ణపాత్రతో సముద్రం ప్రేహిణో విశ్వాన్యో నిమపి గచ్చద. ఆ దోషట్లో నీళ్లు పోయటం, దోషంలో అభిమంత్రం చేయటం, ఆ దోష నీళ్ళు కింద వదులుతాం. ఆ నీళ్లతో మీరు ప్రోక్షణ చేసుకోవటం, వారి ప్రోక్షణ చేసుకోవటం, తర్వాత పిల్లవాడికి ప్రోక్షణ చేయటం ఉంటుంది కదా. అప్పుడు వస్తారు మళ్ళీ చివరికి. పూర్ణాహుతి అంటే ప్రత్యేకంగా ద్రవ్యాలు అంటే ఉండవండి. ఆద్యమే ద్వాదశ గృహీతే నాట్యేన స్వయం పూరయిత్వా ఏకంద్వే త్రీణి చత్వారి పంచాశత్ సప్తాష్టౌ నవదశ ఏకాదశ ద్వాదశ సప్తదే అగ్నే చెప్పడం పూర్ణాహుతి ముహూర్తి అంతే, అంతకంటే ఉంది. ఓకేనండి. ఇంకో సందేహం గురుగారు, చెప్పండి. మామూలుగా ఇప్పుడు మన పూజలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మనం పూజ చేసిన తర్వాత బియ్యం తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, నవధాన్యాలు అవన్నీ
అంటే మనం తీసుకొని రాకూడదు అని ఏం లేదు కానీ వాళ్ళు కొన్నిసార్లు అడుగుతారు, పంతులు గారు ఇది ఏంటి మీరు తీసుకెళ్తారా లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు ఉంచేసుకోమంటారా అని. మామూలుగా అది దాంట్లో చెప్పవలసి న్యాయంగా అయితే నవధాన్యాలు తీసుకొస్తారు, దాని మీద ముద్ర పెట్టదుగా, దాని మీద వస్త్రమో జాకెట్ బట్టో ఏదో పెడతారు, లేకపోతే గురుగారు దాని మీద పండు కొబ్బరికాయో లేకపోతే పుష్పమో ఏదో పెడతారు. ఆ గ్రహాల గురుగారు మీద ధాన్యాల మీదే దేవతలను ఆవాహన చేస్తారు. రక్తవర్ణం రక్తగంధం చెబుతారు. అవును గురుగారు. గోధుమ ధాన్య శోభని భగవంతం అది దేవత ప్రత్యర్థి దేవత సహిత సూర్యగ్రహమాదాహయామి తాపయాం పూజయామి జపం చేస్తాం కదా. ఈ అవును గురుగారు. విధంగా నవగ్రహాలన్నిటికీ చేస్తాము. అయిన తర్వాత మొట్టమొదటి పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళతో చెప్పాలి, అమ్మా వీటి మీద నవగ్రహ దేవతలను ఆవాహన చేసినటువంటి ధాన్యము మేము బ్రహ్మగారికి ఇవ్వటం సామాన్యమైన ధర్మము కాదు, మేము వాడుకుంటాము అంటే మీ ఇష్టం మీరు వాడుకోండి, మీ ఇష్టం మీరు ఏం కావాలంటే అలా చేసుకోవచ్చు, కానీ ఇవ్వటం మాత్రం బ్రహ్మగారికి ఇవ్వటం మీకు మంచిది అని చెప్పండి. ఆహాహాహా. అది అది అదే. బ్రహ్మగారికే వెళ్ళిపోతాయి మండపం మీద పెట్టినవి. అవును అవును గురుగారు. అదే ఉమ్. అంటే ఆ రోజుల్లో తాతగారు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ అంటే గోశాల ఉండేది, అందుకని ఆ, ఇవన్నీ కొన్ని ఇప్పుడు తీసుకెళ్ళి ప్రతి ఇచ్చేవాళ్ళు. చోట కార్యక్రమానికి పెడతాము. గురుగారు వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ మణికంఠ అని సార్ రాధయ్య తమిళన్స్ చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాడు. వెళ్ళేప్పుడు నవధాన్యాలు వస్తుండేవి అన్ని కూడా. అవును ఏం గురుగారు. చేస్తారా మీరు ఇవన్నీ అడిగా, ఏం చేయటం ఏంటండి, వీటన్నిటిని కూడా తీసుకెళ్ళి ప్రతి 15 రోజులకు ఒక మాట పర్వదినంలో గోశాలలో ముందర రోజులు కనుక నానబెట్టేసి అవును తీసుకెళ్ళి గురుగారు. పెడితే అశుభ్రంగా తినేసుకుంటాయి. మహాపుణ్యం అది. మన దోషాలన్నీ కూడా అవి మన ఉన్ముక్తం చేస్తాయి అవి అని చెప్పి చెబుతుండేవాడు వాళ్ళు. గురుగారు ఆ, ఎవరికైనా బ్రాహ్మణులు వచ్చిన వాళ్ళను మాకు ఈ ధాన్యం కావాలి మేము తీసుకుంటామంటే తీసుకోమంటామే. అంతే గురుగారు. అదే గురుగారు. బ్రహ్మగారికి ఇవ్వటం సాంప్రదాయం అమ్మా, మీరు ఉంచుకుంటారన్నా కూడా మాకు మహదానందం అని చెప్పడమే. అలాగే గురుగారు. ఆ, కానీ ఇప్పుడు ఇక్కడ ఆవుకు పెట్టే సౌలభ్యం లేదు కాబట్టి ఇంకేం చేసి వాటిని శుభ్రంగా తీసుకురండి. అది దోషమేమి కాదు, అది బ్రహ్మగారికి అధికారం ఉంది. మన చేతిలో వజ్రాయుధం గాయత్రి ఉంది. అదే గురుగారు, అది గాయత్రి తీసుకున్నా జపం చేసేస్తాను నేను ఇంటికి వచ్చిన తర్వాత. గాయత్రి జపం గాయత్రి జపం చేసుకుని చేసి దాంతో ఏ పదార్థం చేసినా సరే ముందర భగవన్ నివేదన చేయండి. ఇప్పుడు గురుగారు మినుములు తీసుకొచ్చారనుకున్న ఉదాహరణ, దాన్ని నానబోసారు ఏ గారెలో వడలో లేకపోతే ఏ దోశలలో వేశారు, మొదటిసారి చేసినప్పుడు దాన్ని తీసుకెళ్ళి మీ ఇష్టదేవానికి శ్రీ మహావిష్ణువుకి నివేదన చేయండి. అయిన తర్వాత గురుగారు. స్వామివారు దాన్ని తిన్నట్టుగా భావం చేసి ఆయన ప్రసాదంగా మీరు తినండి, అది భగవత్ ప్రసాదం అవుతుంది. గురుగారు అర్థమైంది గురుగారు. ఆ, ఏదో ఏదైనా సరే మీరు తినే పదార్థాన్ని ఒక్కవాడు భగవంతుడికి మనసులోని సమర్పించి దాన్ని తింటే అది ప్రసాదం అవుతుంది. అర్థమైంది అదే గురుగారు. మన కోసం చేసుకుంటే దోషం అవుతుంది. అదే గురుగారు. అది అలాగే సరే సరే. గురుగారు. దాంట్లో సెలవు వేయకూడని తీసుకుంటాను. పదార్థాలు ఏమైనా వేసుకుంటాం అనుకోండి, ఏ మసాలాలో ఉల్లిపాయలు పడవని వేస్తారనుకోండి, అలా కాకుండా ముందర ఒకటో రెండో ఇలా లేకుండా మీరుగా శుద్ధంగా చేసి నివేదన పెట్టండి. అర్థమైంది గురుగారు. అది సరే గురుగారు, సెలవు తీసుకుంటాను. ఓకే నాయన, శ్రీ ఓకే. గురుభ్యో నమః. వాళ్ళతో చెప్పండి, నిర్మమాటంగా లేదు, అయ్యా ఇది బ్రహ్మగారికి పెడుతుంది అని చెప్పడమే. అలాగే గురుగారు. అలాగే గురుగారు. ఓకే నాయన, ఓకే ఓకే. శ్రీ శుభం, గురుభ్యో. ఉంటానండి. అలాగే